యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవింద హరి గోవింద, నా ఇంట్లోనూ కళ్యాణాలు కానిచ్చు గోవిందా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. శుభస్సు శీఘ్రం. అర్జున, గ్లాసెడు పాల కోసం, కాసిన్ని మురిపాల కోసం నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటావా? యుఎస్ నుంచి వచ్చావని తెలిసింది నాన్న. మేడ్ ఇన్ హెవెన్ 25 ఇయర్స్ యానివర్సరీ వస్తుంది కదా, ఆ వర్క్ వల్ల లేట్ నైట్ అవ్వడం వల్ల రాలేకపోయాను. నీకు హెల్త్ బాగాలేకపోయినా ఈవిడికి ఆ వర్క్సే ముఖ్యం. నా ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చూపులు ఎలా పెడతావు? మేము నీ ఫామ్ హౌస్ ని వాడుకున్నందుకు ఇదిగో అద్దె 100. ది గ్రేట్ మేడ్ ఇన్ హెవెన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ట్రైన్ అవుతున్నా. మీకంత స్తోమత ఉందా? గోవిందో, అక్కడే విష్ణుని చేర్పించి చూపిస్తాను. ఈ ప్లాన్ కి 2 lakhs అవుతుందండి. ఇన్విటేషన్ మీకు రాలేదా? అంటే ఇది ఈ ఫంక్షన్ కి మిమ్మల్ని పిలుస్తామని చెప్పి కనీసం ఇన్విటేషన్ కూడా పంపలేదు. తనకి మేడ్ ఇన్ హెవెన్ లోనే అన్నీ నేర్పించి త్వరలోనే మంచి సంబంధం చూస్తాను. మీరు నేచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. మీ అక్కకి మంచి సంబంధం చూశాను. శ్రీకాంత్ స్వయానా నా కొడుకు. ఆలోచించుకొని ఫోన్ చెయ్యి. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంతుదే. ఆస్తిలో నీకో వాటా కూడా కేటాయిస్తారా? మొత్తాన్ని నేనే చేజిక్కించుకుంటాను. ఇతనే అన్నయ్య సాగర్, చాలా మంచోడు. నువ్వితన్ని కలవడం మానే. వీడే నా బాస్. వీడి దగ్గర నేను పనిచేయాలా? పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చేదే లేదు. ఇంకేం చేస్తాం, ఇక్కడే చేయాలి. నువ్వెంత ముఖ్యమో అతను అంతే ముఖ్యం. అదే ఎందుకు చెప్పు? ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి. నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడకముందే మీ పెళ్లి అందరి సమక్షంలో జరగాలి. ఈ పొర్లు దండాలు లేకుండా ఏం చేయాలి? ఏమైందండి? ఏంటండి ఆ చూపు? ఏం చేస్తారు? గొడవ పడ్డానికే వస్తారా మీరు? పెట్టడానికి మీరుంటే మేమేం చేస్తాం? అసలు మీ దగ్గరికే మేము రావాలి అనుకున్నాం. బానే కనపడ్డారు. ఏంటి, మా డబ్బులు మా అమ్మాయి అడగడానికి వస్తే ఇవ్వను అన్నారంట. ఎందుకు ఇవ్వరు? ఏ టాపిక్ ఎక్కడ మాట్లాడుతున్నారు? అది మీరు ఆలోచించుకోవాలి. అది మీకు లేనప్పుడు పలానా చోటే అడగాలని మాకెలా ఉంటుంది? మీలా ఏసీలో కూర్చుంటే తేరగా వచ్చి పడిపోయిన డబ్బులు కావవి. ఇంకాపుతారా? ఏంటమ్మా ఆపేది? ఇవ్వను అన్న మాట అసలు ఎందుకొచ్చింది? మీరేమన్నా సంబంధం కుదిరించేస్తే మా అమ్మాయి పెళ్ళైపోయిందా? నేనేం చేయను అనే కదా మీరు వెళ్ళిపోయారు. మరి చేయనన్నప్పుడు మా 2 లక్షలు మాకివ్వరా? ఎగ్గొట్టాలనే కదా మీరు చూస్తుంది. రాణమ్మా, రాణమ్మే గోవిందా. మోసం చెయ్యాలనే మీ ఉద్దేశాన్ని మార్చుకుని మా డబ్బులు మాకిచ్చేస్తే మీకే మంచిది. లేదు, ఏం చేస్తారో చూస్తాను అన్న మాట మీదే మీరుంటే గోవిందా, నేను పిలిస్తే వచ్చే మా శుభన్ స్టోర్స్ కస్టమర్సే బోలెడు మంది ఉన్నారు. అందరం కలిసి మీ ఇంటి మీదకి రావాల్సి వస్తుంది. నా కూతురు ఒక్కొత్తొస్తేనే అంతయింది. ఇంకా ఆలోచించుకోండి గోవిందా. ఇప్పుడు కూడా గుడేనే వదిలేస్తున్నాను.
మినిస్టర్ గారు మీరైనా కాస్త చెప్పండి. లేదండి, జరిగే పరిణామాలకి మా బాధ్యత లేదు. అడుగుతుంది మా డబ్బులే. అంత రచ్చ వరకు తెచ్చుకోకండి. పదండమ్మా. తారా చెల్లమ్మా, లో క్లాస్ పీపుల్ అలాగే ప్రవర్తిస్తారన్నయ్య గారు. వాళ్ళ బుద్ధే అంతా. అసలు వాళ్ళతో ఎందుకు? ఫంక్షన్లో క్లియర్ చేసుకోమని చెప్పాను కదా. ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. మీతో పాటు నా పరువు కూడా పోయేది కదా. త్వరగా క్లియర్ చేసే అమ్మా. మరోమారు ఇలా జరగకూడదు. నా తల తీసేసినట్టు చేస్తున్నారు కదే. ఎంత ఆలోచించినా మిమ్మల్ని వదలకూడదనే అనిపిస్తుంది. వదలను. ఎలా ఉంది బాబు? కొంచెం పర్లేదు అంకుల్. పొర్లు దండాలు చేయగలరా? అమ్మో, ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఓ అమ్మయ్యా, హిమా సేఫ్. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేర్వాజనేవతి ధేనామృతు. హరి ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవతాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షరద్వైభవత్వమేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబీం సరస్వాం వందే ముక్తిప్రియాం వాగద్ధాయ పూరపరిమళశోభితనీరాజనం సమర్పయామి. స్వామివారి సేవ చూసి ఎన్నాళ్లయిందో. చాలా చూడముచ్చటగా ఉంటుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ హారతి తీసుకోండి. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. పెళ్లి కాని వాళ్ళు స్వామి పల్లకీని మోస్తే త్వరగా పెళ్లి జరిగి ఆ అమ్మాయికి భోలాశంకరుడు లాంటి భర్త వస్తాడమ్మా. ఎవరైనా ఉంటే ఒకరు రండి. మీకు సహాయంగా గుడి కార్యకర్తలు కూడా ఉంటారు. ఇప్పుడే స్వామికి పూజ చేసిన పువ్వులు కోనేట్లో కలపటానికి విష్ణు వెళ్ళింది. అదుంటే బావుండేది. నేనున్నాను కదమ్మా. నా కోరిక అక్కకి తొందరగా పెళ్లి జరగాలనే కదా. నా బంగారు తల్లి, నువ్వెళ్ళమ్మా. పూజారి గారు, అమ్మా, మా అమ్మాయి వస్తోంది. రమ్మనండి, రమ్మనండి అమ్మా. వెళ్ళమ్మా. బాబు, సాంప్రదాయంగా చక్కగా పంచి కట్టుకుని లక్షణంగా ఉన్నావయ్యా. భగవంతుని మోసే అదృష్టం నీకొచ్చింది. నాకా? చూడు, ఎవరైనా నీలా ఉన్నారా? నువ్వే ఈ ఏడు ఆయన పల్లకీ మొయ్యాలని ఉందేమో. నువ్వు నాకు కనిపించావు. రానాయనా, నీ కోరికలన్నీ ఆ సర్వేశ్వరుడు తీరుస్తాడు. ఎంత అదృష్టం రాదా? భగవంతుడే నిన్ను కోరుకుంటున్నాడ్రా. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పల్లకి మొయినా అన్న, నీకేదైనా కోరికుంటే తప్పక నెరవేరుతుంది. నాకేం కోరికలున్నాయి? రానాయనా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి. నాకు పెళ్ళయిందన్నయ్య. నా కోసం కాకపోయినా చెల్లి కోసమైనా వాడితో పెళ్లి జరగాలనేది ఉందిగా. రాధా వచ్చి అడిగారు కదా, వెళ్ళు.
ఓం నమ శివాయ. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. శ్రీగంగా నీలాంటి మనసీయవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజ. శివయ్య, అక్క పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి. చేసుకోబోయే ఆయన అక్కను బాగా చూసుకోవాలి. నా చెల్లి కోసమే మీ పల్లకిని మోస్తున్నాను. తను కోరుకున్న వాడితో పెళ్లి జరిగి వాడు మంచోడిగా మారి లైఫ్ లాంగ్ ఇద్దరూ బాగుండాలి. కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా. నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా. జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా. నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా. విడ్డూరం చూపావుగా నీ లీలతో. నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా. అమావాస్య లేదుగా కలలో ఇలలో. నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికీ. ఆలోచనలో నీ ఉనికి, ఆశా దీపం రేపటికి. నీ దయ పొందిన పుణ్యం మాదే పోనీ. బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర్రా. పల్లకీ సేవ కార్యక్రమం ముగిసింది. భక్తులందరూ స్వామివారి అభిషేకాన్ని తిలకించి జరిగే కార్యక్రమాలన్నీ తిలకించి వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా, కన్నుల పండుగగా పల్లకి సేవ జరిగింది. నా కూతురికి సేవ చేసుకునే భాగ్యం కలిగించావయ్యా. నా కూతురు జీవితం బావుండాలి. నా కోరిక తీర్చండి స్వామి.
వెళ్ళలేదా? మీరింకా వెళ్ళలేదా? శివరాత్రి కదన్నయ్య, జాగారం చేస్తే నాకు మంచి మొగుడొస్తాడని మమ్మీ చెప్పింది. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. అందుకే నిన్ను తోడుగా తీసుకొచ్చా. నీకు మంచి పెళ్ళం వస్తుందిలే. నా శ్రీకాంత్ నాకే దక్కాలని వేడుకుందానొచ్చా. తరచుకోగానే కనబడ్డాడు. వెళ్ళి మాట్లాడుకుంటా, కలిసి దర్శనం చేసుకుంటా. అన్నయ్య, నువ్వు వెళ్తూ ఉండు, అక్కడ దర్శనం చేసుకుని వస్తాను. సరే చెల్లి. హిమ గుడికొస్తానని మెసేజ్ చేసింది. ఎక్కడుంది? నా సారీని యాక్సెప్ట్ చేయండి, క్షమించానని చెప్పండి. పెదాలు కదులుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్లీజ్ అర్థం చేసుకోండి. విష్ణు దీంతో ఏం మాట్లాడుతున్నాడు? నాశ్రీ దానికి సారీ చెప్తున్నాడా? దీనికోసమే వచ్చాడా? విష్ణమ్మా, అయిందా? అయిపోయిందిగా. ఇదిగో అమ్మా, పాలు తీసుకుని పుట్టలో పోసి నాగమ్మని బాగా దండం పెట్టుకునిరా. నేను ఈ లోపు ప్రదక్షిణాలు చేసొస్తాను. ఇందా. కృష్ణ, వినపడిందమ్మా. దీపాలు పెట్టి వచ్చేస్తాను. సరే అమ్మా, ఇద్దరు త్వరగా వచ్చేయండి. ఈ రోజు వదిలే తెలియదు విష్ణు గారు. అంటే దీనికోసమే వచ్చావా శ్రీ? నో, నిన్ను నేను వదలను. చెల్లికి పొర్ల దండాల టెన్షన్ తప్పింది. నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. ఆ దెయ్యంది అయిపోతే హిమ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అరే, దీపం గాలికి కొండెక్కిందే.
సారీ సారీ చూసుకోలేదు. దీపం కొండెక్కింది గాలికి కాదా? ఏ రాహు వస్తున్నాడనా? నిన్నే అనుకుంటున్నా. ఏం దొరికావే? నిన్ను దొరికానా? ఎలా? ముందు పారిపోతేనే సేఫ్. ఏంటి?